గురుదేవ, విశుద్ధ చక్రాన్ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలి? ఏ దేవాలయానికి వెళ్తే యాక్టివేట్ అవుతుంది? ఏ ముద్రతో యాక్టివేషన్ చేసుకుంటే బాగుంటుంది గురుదేవ? ఓకే, విశుద్ధ చక్రం వచ్చేసి అయ్యప్ప స్వామి షట్చక్రాలలో అయ్యప్ప స్వామి దేవాలయాల్లో మనకు శబరిమలలో ఎర్మేలి ధర్మశాస్త్ర అని ఉంటుంది. ఎర్మేలిలో ఎర్మేలి ధర్మశాస్త్ర దగ్గరికి వెళ్తే స్వామివారి దర్శనం చేసేసుకొని స్వామివారి దర్శనం అయిన తర్వాత మనం ఇలాంటి అంటే ఆ చక్రం యాక్టివేట్ అయితే మనకు వాయిస్ ఎదుటి వాళ్ళకి బాగా మంచిగా పడుతుంది. ఈ సింగర్స్ కానీ మనకు ఏదైతే మాట్లాడే రాజకీయ నాయకులు ఎవరైనా కూడా మాట్లాడేది శుద్ధిగా మాట్లాడతారు అనమాట. వాయిస్ ఎక్కువ మాట్లాడతారు, ఏదైనా మాట్లాడడం మంచిగా మాట్లాడగలుగుతారు, ఏదైనా కూడా వాయిస్ మంచి ఇవ్వగలుగుతారు. రాజకీయం కానీ ఏదైనా కూడా మంచి వేద పండితులు వీళ్ళందరూ కూడా మనం అందరూ వేదం నేర్చుకునే వాళ్ళు పండిత వర్గాలు కూడా గొంతుకు సంబంధించిన ఏదైతే చక్రం ఉంటుందో అది శుద్ధిగా అయిపోయి మనకు స్వరపీఠిక చాలా బాగుంటుంది. మంచి ధారాళంగా మాట్లాడము, ఆనందంగా మాట్లాడము, అందంగా మాట్లాడము, తీపి. కొంతమంది సత్సంగం చెప్తుంటే ఇన్ని సొంపుగా ఉంటుంది, చాలా అందంగా అనిపిస్తుంది. కొంతమంది మాట్లాడుతుంటే ఏదో విధంగా అబ్బా అనిపిస్తుంది అన్నమాట. కొంతమంది మాట్లాడుతుంటారు, కొంతమంది వేద పండితులు ఎంత మంచి మాట్లాడుతుంటారు. అందరూ కూడా చగడి కొడుచోని వీళ్ళందరూ ఎంతమంది మంచి మంచి సత్సంగం మాట్లాడే విశుద్ధి చక్రం ఎంత యాక్టివేట్ ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు మాట్లాడుతుంటే ఎంత హ్యాపీ ఆనందంగా అనిపిస్తుంది. అలాగే విశుద్ధి చక్రం యాక్టివేట్ అయితే సూపర్ ఉంటుంది. మన అయ్యప్ప స్వామి వాళ్ళు కూడా అయ్యప్ప స్వామి మాలధారణ చేసుకుంటారు, వాళ్ళు ఎంతో మంచి పాటలు పాడుతుంటారు, భజన చేస్తుంటారు. వాళ్ళు ఎంతో విశుద్ధ చక్రం యాక్టివేట్ అయి ఉంటారు, వాళ్ళు పాటలు పాడుతుంటారు, ఎంతో బాగుంటాయి. మంచి కొంతమంది యేసుదాసు సంబంధించిన సిస్టంతో పాడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఎంతోమంది వీరమణి కానీ ఎంతోమంది కూడా స్వామివారి అనుగ్రహంతో గొంతు స్వరపేటిగా సూపర్ ఉండి వాళ్ళు శుద్ధిగా ఉంటుంది. స్వరపేటిగా విశుద్ధ చక్రం యాక్టివేట్ కావడానికి స్వామివారి దగ్గరికి వెళ్ళేసి ఇలా మనకు ఏదైతే ఉందో ఇలా మనం ఇట్లా పెట్టుకోవడం, ఇది ఇలా పెట్టుకోవడం అన్నమాట, ఇది ఇది ఇలా పెట్టుకోవడం అన్నమాట, ఇలా పెట్టుకోవడం. ఇది విశుద్ధ చక్రం యాక్టివేట్ ఇట్లా చూడడం వల్ల, ఈ విశుద్ధ చక్రం యాక్టివేట్ అవ్వడం వల్ల మనకు ఆ చక్రం అనేది యాక్టివేట్ అవుతుంది, మనకు అన్నదంగా మాట్లాడుతుంది. ఇది ఎర్మేలి ధర్మశాస్త్ర ఉంటుంది. ఒక్కొక్క టెంపుల్కి 50 కిలోమీటర్ దూరం. ఏదైతే అక్కడికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోవడం. కూతిబిల బాలక నుంచి ఎర్మేలి ధర్మశాస్త్ర స్వామివారి దర్శనం చేసుకోవడం. ఆడ చిన్న నది ఉంటుంది, ఆడ స్నానం చేసుకోవడం, స్వామివారి దర్శనం చేసుకోవడం. సేమ్ మన దేవాలయం టైమింగ్స్ 6 to 11 వరకు ఉంటుంది. ఆ సమయంలో వెళ్ళి స్వామివారు ఆ నిలబడ రూపంలో ఉంటుండు, స్వామివారి దర్శనం చేసుకుంటే విశుద్ధ చక్రం మనం నిల్చొని మాట్లాడుతుంటాం. ఆ విధంగా స్వామివారు ఎలా ఉంటారు. విశుద్ధ చక్రం యాక్టివేట్ కావాలంటే స్వామివారి దర్శనం చేసుకోవడం, ఎర్మేలి ధర్మశాస్త్ర అవే శరణమయ్య అనడమే, స్వామివారి దర్శనం చేసుకోవడమే హ్యాపీగా ఉంటుంది అన్నమాట. గొంతు ఎంతో మనం మాట్లాడుతున్న మాట ఎదుటి వాళ్ళకి వెళ్ళాలి, రీచ్ కాకపోతే ఎంతసేపు మాట్లాడినా వేస్ట్. అది మన మాట రీచ్ కావాలంటే విశుద్ధ చక్రం యాక్టివేట్ అయి ఉండాలి. ఆ యాక్టివేషన్ చేసుకోవడానికి స్వామివారి దర్శనానికి వెళ్ళడం యాక్టివేషన్ అయిపోతుంది. విన్నారు కదా గురువు గారు చెప్పినట్టు, మీరు మంచి సింగర్ అవ్వాలనుకున్నా, రాజకీయంగా ప్రసంగాలు అద్భుతంగా ఇవ్వాలనుకున్నా సరే మన విశుద్ధ చక్రం యాక్టివేషన్ లో ఉంటేనే అది సాధ్యమవుతుంది. ఎలాంటి ఖర్చు లేకుండా గురువుగారు చెప్పిన దేవాలయానికి వెళ్ళి గురువుగారు చెప్పిన ముద్రతో ప్రయత్నం చేయండి, మీ విశుద్ధ చక్రాన్ని యాక్టివేషన్ చేసుకోండి.